మ్యాచ్ అయితే అర్ధంతరంగా అయితే ఆపేశారు. మ్యాచ్ పంజాబ్ అయితే టాస్ అయితే గెలిచి 122 అయితే కొట్టింది. సింబర్ 50 అయితే కొట్టాడు. ప్రియాన్ షారీ అయితే 70 అయితే కొట్టాడు. 121. ప్రియాన్ షారీ నటరాజన్ బౌలింగ్ ఫస్ట్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. 10వ ఓవర్ 122. ఆ తర్వాత స్టేడియంలో అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అటాక్ చేయడం వల్ల ఇండియాలో అక్కడ పక్కనే కాబట్టి పాకిస్తాన్ బార్డర్ ఎయిర్పోర్ట్ అదే కాబట్టి అదైతే బ్యాన్ చేశారు ఆ స్టేడియంని. నెక్స్ట్ మ్యాచెస్ కూడా గుజరాత్లో అంటున్నారు, అది నిజం అబద్ధమో. ఐపీఎల్ కూడా బ్యాన్ చేయించాం. ఐపీఎల్ కూడా ఈ సంవత్సరం ఎత్తేచ్చు అంటున్నారు, ఏమో చెప్పలేం. ఏ ఫేక్ న్యూస్ బాగుంది ఫ్రెండ్స్, ఏ ఫేక్ న్యూస్ బాగుంది మావా. ఐపీఎల్ మ్యాచ్లు ఈరోజు జరిగితే ఉంటాయి. లక్నో వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. నిన్న మ్యాచ్ అయితే పాయింట్స్ టేబుల్ అయితే ఎవరికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. లేదంటే వేరే దగ్గర మ్యాచ్ మళ్ళీ జరిపిస్తారేమో ఐపీఎల్ అని. ఈరోజైతే ఆర్సీబీ లక్నో మ్యాచ్ ఉంది. ఈరోజైతే డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది, ఎందుకంటే మ్యాచ్ జరిగితే ఉన్నట్టు లేదంటే ఉన్నట్టు. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.